హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భర్త డాక్టర్గా ఉన్న అదే హాస్పిటల్లో అతని నుంచి విడాకులు తీసుకున్న అతని భార్య యాక్సిడెంట్ అయ్యి వస్తుంది. ఆమె హాస్పిటల్కి చేరుకున్నాక తనకు తగిలిన గాయాలతో బాగా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు గాయాలు చాలా తీవ్రంగా అయ్యాయి. ఆమె అరుపులు విన్న జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు, నర్సులు పరుగు పరుగున ఆమె దగ్గరికి చేరుకున్నారు. డాక్టర్ వచ్చి ఆమెను చూసి షాక్ అయ్యాడు. అలాగే అతని చూసి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆమె అతనితో విడాకులు తీసుకున్న మాజీ భార్య. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటి? వారి కథ ఏంటి? పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ కథ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా ఉన్న జైసింగ్ అనే వ్యక్తికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సాక్షి. సాక్షి కాలేజీకి వెళ్తూ ఉంటుంది. జైసింగ్కి సాక్షి ఒక్కగాను ఒక్క కూతురు, ఇంకా పిల్లలు లేరు. అందుకే అతనికి సాక్షి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఏదీ కాదనకుండా పెంచాడు. ఈ విషయం అందరికీ తెలుసు. అదేంటంటే ఒకే సంతానం ఉన్నవాళ్ళు ఆ పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతారు. వాళ్ళు ఎలా ప్రవర్తించినా లేదా తప్పుదారిలో వెళ్ళినా ఆ పిల్లలపై ఉన్న ప్రేమతో ఆ తల్లిదండ్రులు వాళ్ళను తిట్టరు. అందుకే ఒక్క సంతానం ఉన్న వ్యక్తి చెడిపోవటానికి కారణం కొన్నిసార్లు ఇదే అవుతుంది. అయితే ఇప్పుడు సాక్షి ఇంటర్ పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ చదువుతుంది. దాంతో ఆమె విలాసాలు మరింత పెరిగిపోయాయి. ఎందుకంటే తండ్రి దగ్గర చాలా సంపద ఉంది. అలాగే డబ్బులకు ఆ ఇంట్లో లోటు లేదు. అందుకే సాక్షి కళ్ళు నెత్తికెక్కాయి. ఆమె డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలుపెట్టేది. సాక్షికి పెద్ద కారులో ప్రయాణించటం, ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితులతో కలిసి రాత్రి పార్టీలు చేసుకోవటం, అలాగే ఖరీదైన పెద్ద పెద్ద రెస్టారెంట్లలో తినటం, ఖరీదైన ఫోన్లు వాడటం అంటే సాక్షికి చాలా ఇష్టం. అయినా కూడా తన తండ్రి జైసింగ్ మాత్రం కూతురిని ఏమీ అనేవాడు కాదు. ఏది అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత సాక్షి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అప్పుడు తండ్రి జైసింగ్కి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఇప్పుడు నా కూతురు సాక్షి పెద్దయ్యింది కాబట్టి నేను నా కూతురికి పెళ్లి చేయాలి అని అతని మనసులో ఉన్న ఆలోచనను తన కూతురితో చెప్పాడు. తల్లి సాక్షి, నువ్వు పెద్దయ్యావు. ఇప్పుడు నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు తల్లి? నీ ఉద్దేశం ఏమిటి చెప్పు అంటాడు. అప్పుడు సాక్షి మాట్లాడుతూ, లేదు నాన్నగారు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఇంకా పై చదువులు చదవాలి అనుకుంటున్నాను, ఏదైనా సాధించాలి అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు జైసింగ్ మాట్లాడుతూ, తల్లి నువ్వు చదువుకోవద్దు అని నేను చెప్పటం లేదు. నువ్వు నీ అత్తగారి ఇంట్లో ఉండి కూడా చదువు కొనసాగించవచ్చు. ఎందుకంటే నీ చదువుకు ఎటువంటి ఆటంకం రాకుండా నువ్వు పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో నీ చదువు గురించి అంతా ముందే చెప్పేస్తాను, ఒప్పుకుంటేనే చేస్తాను అని చెప్పటంతో ఆమె తన తల్లిదండ్రుల మాట విని పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే జైసింగ్ తన మిత్రుడితో మాట్లాడి తన కొడుకుతో వివాహం నిశ్చయం చేశాడు. జైసింగ్ మిత్రుడి పేరు లాల్ సింగ్, తన కొడుకు మనోజ్. లాల్ సింగ్ పొలం పనులు చేసుకుంటూ తన కొడుకును చదివించాడు. మనోజ్ ఇప్పుడు MBBS చదువుతున్నాడు. మనోజ్ చదువులో చాలా చురుకైన వ్యక్తి. వాళ్ళది ఒక సాధారణమైన జీవితం. లాల్ సింగ్ మాత్రం వ్యవసాయం చేసుకునే ఒక సాదాసీదా రైతు. ఎక్కువ ఆడంబరాలకు కూడా వెళ్ళేవాడు కాదు. మనోజ్ కూడా వారికి ఒక్కడే కొడుకు. మనోజ్కు డాక్టర్ అవ్వాలని కోరిక. దాంతో MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇలా కొద్ది రోజుల్లోనే మనోజ్కి సాక్షినిచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్ళయ్యాక సాక్షి మనోజ్తో అత్తగారింటికి వచ్చింది. తర్వాత కూడా ఆమె మునుపటిలాగే పెద్ద పెద్ద ఖరీదైన రెస్టారెంట్లలో తినటం, పెద్ద పెద్ద కార్లలో తిరగటం, ఖరీదైన ఫోన్లు వాడటం వంటి హైక్లాసు జీవితాన్ని గడుపుతూ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉండేది. సాక్షి అలా చేయటం మనోజ్కి ఇంకా మనోజ్ తల్లిదండ్రులకు నచ్చేవి కాదు. దాంతో ఒకరోజు మనోజ్ తల్లి మాట్లాడుతూ, చూడమ్మా సాక్షి,
నువ్వు ఈ ఇంటికి కోడలివి, కూతురివి కాదు. ఒకవేళ కూతురివి అయితే నీ తల్లిదండ్రుల గౌరవం గురించి కొంచెమైనా ఆలోచించేదానివి కదా. అయితే అలాగే హద్దుల్లో ఉండేదానివి. కానీ నువ్వు కోడలివై ఉండి కూడా ఇంత పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతూ గొంతమ్మ కోరికలు కోరుతూ విలాసంగా తిరగాలి అంటావు. నీ కోరికలను మేము ఎక్కడ పూర్తి చేయగలం? మేము కేవలం పొలాల్లో పనిచేసుకునే సాదాసీదా మనుషులం. ఇక ఇంకో విషయం ఏమిటంటే మా కొడుకు ఇంకా డాక్టర్ చదువుతున్నాడు. కావున మేము అతనికి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నీకు మేము దండం పెట్టి అభ్యర్థించుకునేది ఏమిటంటే నువ్వు నీ విలాసాలను ఆడంబరాలను విడిచిపెట్టి మామూలుగా మిడిల్ క్లాస్ జీవితానికి అలవాటు పడటం నేర్చుకో అని చెబుతుంది. అప్పుడు సాక్షికి కోపం వచ్చి, అత్తయ్య, నా కోరికను విలాసాలను చంపుకొని నేను మీ ఇంట్లో ఉండలేను. ఒకవేళ నేను మీ ఇంట్లో ఉండాలి అంటే నా ప్రతి కోరిక మీరు తీర్చాల్సిందే, తప్పదు అని చెప్పేసేసింది. కోడలి ప్రవర్తనతో విసిగి చెందిన మనోజ్ తండ్రి లాల్ సింగ్ గారు సాక్షితో మాట్లాడి వృధా అని భావించి సాక్షి తండ్రి జైసింగ్కి ఫోన్ చేసి తన ప్రవర్తన గురించి ఫోన్లో మాట్లాడాడు. బావగారు, మీ కూతురు ఇక్కడ ఎవరి మాట వినదు. ప్రతి విషయంలోనూ తను చెప్పిన విధంగానే జరగాలి అంటుంది. తను ఇక్కడ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని విలాసవంతంగా తిరగాలి అంటుంది అని సాక్షి తండ్రికి చెప్తాడు. అప్పుడు సాక్షి తండ్రి జైసింగ్ కూడా ఇలా అంటాడు, చూడండి బావగారు, నాకు ఒకటే కూతురు కావడంతో మేము తనను చాలా గారాబంగా పెంచాము. కాబట్టి మీకు మా కూతురుని బాధ పెట్టకుండా ఆమె అభిరుచులు లేదా డిమాండ్లు ఏవైనా ఉంటే దానిని మీరు తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసమే కదా నేను తనను మీ కొడుకుకి ఇచ్చి చేసింది. నా కూతురు మీ ఇంటి దగ్గర సంతోషంగా ఉంటుంది అని మేము భావించి మీకు ఇచ్చాం అని చెప్పాడు. కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అతని నిర్లక్ష్యపు మాటలు విని లాల్ సింగ్ గారు ఆశ్చర్యపోయారు. అంటే ఈమె తల్లిదండ్రులే ఈమెను తలపైకి ఎక్కించుకున్నారు. ఆ కారణంగానే ఈమె ఎవరి మాట వినడం లేదు అని అనుకున్నాడు. ఇలా మెల్లిమెల్లిగా గొడవలు పడుతూనే 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలల తర్వాత మనోజ్ చదువుకోవటానికి అని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అతను చాలా కష్టపడి చదివేవాడు. డాక్టర్ అవ్వడం అనేది అతని కల. అలాగే మనోజ్ కూడా చాలా అందంగా ఉండేవాడు. అలాగే చదువులో ఫస్ట్ వచ్చేవాడు. సాక్షి అత్తమామల మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉండేది. నువ్వు అలాంటి దుస్తువులు ధరించకూడదు, అలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదని నిరంతరం ఇలాంటి మాటలు అంటూ ఉండేవారు. సాక్షి ఫోన్లు ఎక్కువగా మాట్లాడటం మనోజ్ తల్లిదండ్రులకు నచ్చేది కాదు. దాంతో వాళ్ళు ఎప్పుడూ ఈ విషయాలపై అడ్డు తగులుతూ ఉండేవాళ్ళు. ఈ విషయం గురించి సాక్షి తన అత్తమామలతో ఎప్పుడు గొడవ పడుతూ ఉండేది. నా కోరికలు తీర్చండి, అలాగే ఖరీదైన కారులో నన్ను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళండి అంటూ చదువుకోవటానికి వేరే ఊరికి వెళ్ళిన తన భర్తకు ఫోన్ చేసి అడుగుతూ ఉండేది. మనోజ్ మాత్రం తనని ఎక్కడికి తీసుకొని వెళ్ళేవాడు కాదు. ఆమె పెద్ద పెద్ద కోరికలు కూడా తీర్చేవాడు కాదు. మనోజ్ సాక్షితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, మా తల్లిదండ్రులు ఇంట్లో ఎలా జీవిస్తున్నారో మరియు అందరూ ఎలా జీవిస్తున్నారో అలాగే నువ్వు కూడా మేమందరం ఉన్నట్టుగానే మా ఇంట్లో ఉండాల్సి ఉంటుంది అన్నాడు. కానీ అందరిలాగా సాధారణమైన జీవితాన్ని గడపటానికి సాక్షి సిద్ధంగా లేదు. ఆమె ఎప్పుడూ కూడా తన ఉన్నతమైన కోరికలను నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. డబ్బులు నీళ్లలా ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండే ప్రతి వస్తువుతో ప్రతి మనిషితో తనకు సమస్యే. దాంతో తన తండ్రికి ఫోన్ చేసి ఇలా చెబుతుంది, నాన్నగారు, ఇకపై నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు మనకు సరిపోవు. ఈ వ్యక్తులు మన తాహతకు తగ్గవారు కాదు. నువ్వు నా పెళ్లిని ఆకలితో అలమటిస్తున్న దరిద్రులతో చేశావు. వీళ్ళు నాకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదు. నా కోరికలు ఏవీ తీర్చలేదు అని చెప్పింది. అప్పుడు తన తండ్రి వచ్చి తన కూతుర్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళి, నువ్వు చింతించకు, అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది తల్లి.
కొద్ది రోజుల తర్వాత వాళ్ళే నిన్ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు నీ జీవితం చక్కగా సాగుతుంది అంటూ ఆమె చేసే తప్పులను చెప్పకుండా ఆమెను ప్రోత్సహిస్తూ ఉండటంతో ఈ విధంగా ఆమె తన పుట్టింట్లో నివసించడం ప్రారంభించింది. సాక్షి తన తల్లిదండ్రుల ఇంట్లో తన అభిరుచులకి, తన విలాసాలకు తగ్గట్లు నివసించడం ప్రారంభిస్తున్నప్పుడు ఆమె జీవితం మళ్ళీ చక్కగా సాగుతుంది. ఆమె తన అలవాట్లను మార్చుకోలేకపోయింది. అందుకే మళ్ళీ మళ్ళీ ఆమె అబ్బాయిలతో బయట తిరగటానికి వెళ్ళేది. తనకు పెళ్ళి అయిన విషయం కూడా సాక్షి మర్చిపోతుంది. రాత్రులు అక్కడే పడుకోవడం, అలాగే రెస్టారెంట్లలో తినటం, నిత్యం ప్రయాణాలు చేయటం వంటివి చేసేది. అబ్బాయిలతో కలిసి చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరగటమే ఆమె జీవితంగా మార్చుకుంది. ఇప్పుడు సమయం మెల్లిమెల్లిగా గడిచిపోతుంది. అక్కడ మనోజ్ మాత్రం ఏకాగ్రతతో పగలు రాత్రి శ్రమించి అంకితభావంతో చదువుతున్నాడు. అప్పుడు అతడు ఎంబీబీఎస్ పాస్ అయిపోతాడు. అతడు పాస్ అయ్యి ట్రైనింగ్ కోసం బయటకు వెళ్తాడు. ఇక మరోవైపు సాక్షి అతడు నాకు సరైన జోడు కాదు అని విడాకుల కోసం పత్రాలు దాఖలు చేసింది. ముందుగా మనోజ్ విడాకులు ఇవ్వటానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే సాక్షి అంటే తనకి చాలా ఇష్టం. అందుకని సాక్షితో కలిసి జీవించాలని కోరుకుంటాడు. కానీ బయట తిరుగుట్లకు, చెడు అలవాట్లకు తను బానిస అయిన సాక్షి మాత్రం దానికి ఒప్పుకోలేదు. అలా వారికి ఇద్దరికీ విడాకులు అయిపోతాయి. ఇక మరోవైపు మనోజ్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఒక మంచి పెద్ద డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయ్యాక ఉత్తరాఖండ్లోని ఒక మంచి హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తూ మొదలుపెట్టాడు. మరొక వైపు సాక్షి తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటూ సరదాగా గడుపుతూ ఉంటుంది. ఆమె పగలు అనక రాత్రనక తన స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉండేది. అలాగే ఒకరోజు సాక్షి తన స్నేహితులతో రాత్రి పార్టీకి అని వెళ్ళింది. అక్కడ తాగేసి మళ్ళీ వచ్చేటప్పుడు తనకి యాక్సిడెంట్ జరిగింది. అక్కడే ఉన్న తన మిగతా స్నేహితులు అంబులెన్స్కి కాల్ చేశారు. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. అక్కడ ఆమెకు తగిలిన గాయాలతో ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. వెంటనే ఆమె అరుపులు విన్న హాస్పిటల్లోని సిబ్బంది మొత్తం ఆమె దగ్గరికి చేరుకుంటారు. అలాగే డాక్టర్ కూడా పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి చేరుకుంటాడు. అలా మనోజ్ కూడా ఈ మహిళ ఎందుకు ఇంతలా ఏడుస్తుంది అని పరిగెత్తుకుని వస్తాడు. కానీ ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆమె తనతో విడాకులు తీసుకున్న భార్య. అంతే, ఆమెను ఆ విధంగా చూసిన మనోజ్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తన భార్య సాక్షి చాలా గాయాలతో ఉండటంతో చూసిన అతను తట్టుకోలేకపోయాడు. వెంటనే స్టాఫ్కి అలర్ట్ చేసి తనని ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేశాడు. అలాగే చెక్ చేసిన ఒక డాక్టర్ ఈమెకి తీవ్రమైన గాయాల కారణంగా చాలా రక్తం పోయిందని, తనకి వెంటనే రక్తం ఎక్కించాలని చెబుతారు. దాంతో రక్తం కోసమని సాక్షి తండ్రి చాలా ట్రై చేస్తాడు. కానీ దొరకకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ సాక్షి తండ్రికి పిలిచి తనకి వెంటనే గంటలో రక్తం ఎక్కించకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని చెప్తాడు. అప్పుడు తన తండ్రి చాలా ఆందోళనకు గురవుతాడు. వెంటనే మనోజ్ తన నుంచి రక్తాన్ని ఇవ్వటానికి సిద్ధపడతాడు. అలా మనోజ్ నుంచి తనకి రక్తాన్ని ఇస్తారు. ఆ తర్వాత సాక్షికి చిన్న చిన్న సర్జరీలు చేసి ట్రీట్మెంట్ ప్రారంభిస్తారు. ఆమె కోలుకోవటానికి వారం రోజులు పట్టింది. అదే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఉన్నారు. కానీ ఇక్కడ మనోజ్ ఇదే హాస్పిటల్ అని సాక్షికి తెలియదు. మరుసటి రోజు సాక్షి దగ్గరికి డాక్టర్ చెకప్కి వస్తాడు. వచ్చి సాక్షి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నప్పుడు సాక్షి డాక్టర్తో ఇలా అంటుంది: చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఎందుకంటే నేను చాలా అపాయ స్థితిలో ఇక్కడికి వచ్చాను అని నాకు తెలుస్తుంది. అయినప్పటికీ నన్ను కాపాడారు. అనగానే ఇప్పుడు ఆ లేడీ డాక్టర్ ఇలా అంటుంది: లేదమ్మా, నేను కాదు నిన్ను కాపాడింది, ఇక్కడ ఉన్న ఒక డాక్టర్ గారు. ఎందుకంటే మీకు అత్యవసర పరిస్థితిలో రక్తం ఎక్కించవలసి వచ్చింది. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం ఉండేది. అప్పుడు ఎన్ని బ్లడ్ బ్యాంకుల్లో వెతికినా కూడా నీ గ్రూపు రక్తం దొరకకపోవటంతో తను నీకు సహాయం చేశాడు అని చెప్పింది. అప్పుడు సాక్షి ఇలా అంటుంది, డాక్టర్ గారితో ఇలా అంటుంది: మేడం,
దయచేసి అతను ఎవరో ఆ డాక్టర్ని నాకు కల్పిస్తారా? ఎందుకంటే నేను వెంటనే అతన్ని చూసి క్షమాపణ చెప్పాలి అని అంటుంది. అప్పుడు డాక్టర్ తప్పకుండా కల్పిస్తానమ్మా అని మనోజ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే బాధలో ఉన్న మనోజ్ సాక్షికి మొహం చూపించలేక అటువైపు రాకుండా తన క్యాబిన్లోనే కూర్చొని ఉంటాడు. డాక్టర్ వచ్చి సాక్షి మిమ్మల్ని చూడాలనుకుంటుంది అని చెప్పగానే తను ఆగలేక సాక్షి దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు సాక్షి అతన్ని చూసి షాక్ అవుతుంది. అప్పుడు సాక్షి తన మనసులో అనుకుంటుంది, నన్ను బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్న కుటుంబం నుండి నేను కాదని వచ్చేశాను. కానీ ఈరోజు నా ప్రాణానికే అపాయం జరిగే టైంలో నాకు రక్తం ఇచ్చి నా ప్రాణాలను నిలబెట్టాడు. అలాంటి అతన్ని నేను కాదని వచ్చాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను అని, నేను చాలా దుర్మార్గురాల్ని అని అనుకుంటూ ఉంటుంది. మనోజ్ని అక్కడ చూసిన సాక్షి ఏం మాట్లాడాలో అర్థం కాక బోరున విలపిస్తూ ఉంటుంది. సాక్షిని అలా చూసిన మనోజ్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు మనోజ్ మాట్లాడుతూ, సాక్షి నీకు ఏమీ అవ్వదు అని, నేను చూసుకుంటాను. నువ్వు కోలుకునే వరకు నేను అందరితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి తిరిగి వెళ్ళబోగా వెంటనే సాక్షి, మనోజ్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళవద్దు అని తన మంచంపై నుంచి మెల్లిగా లేచి మనోజ్ కాళ్ళపై పడి ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించు మనోజ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానంటే కనీసం అది తీర్చుకోలేని తప్పు చేశాను. నన్ను ఎప్పటికైనా నువ్వు నీ జీవితంలోకి స్వీకరించు అని అడుగుతుంది. అప్పటికే సాక్షి పైన అపారమైన ప్రేమతో ఉన్న మనోజ్ సాక్షిని ఆహ్వానిస్తాడు. ఇక అప్పటి నుంచి వాళ్ళ జీవితం సుఖాంతమవుతుంది. మీకు గనక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.